ఈరోజు మనం టీజీ సెట్‌కి సంబంధించినటువంటి ఒక వీక్లీ టెస్ట్‌ని అంటే 20 మార్క్స్. 20 మార్క్స్ ఉన్న పేపర్‌ని ఒకసారి చూద్దాం. అంటే ఈచ్ వన్ సబ్జెక్ట్ క్యారీస్ 5 మార్క్స్. అలా 4 సబ్జెక్ట్ నుంచి మనం లిమిటెడ్ సిలబస్‌తో ఒక పేపర్ తీయడం జరిగింది. దాన్ని ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్ అంటే ఇందులో లిమిటెడ్ సిలబస్ చూడండి. పాలపిట్ట అందంగా ఉంది. ఈ గీత గీసింది ఏ భాష భాగం? నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ. ఇది అందంగా ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి విశేషణం. ప్రసాద్ మాట్లాడుచున్నాడు. గీత గీసిన పదం ఏ కాలం చెందినది? మాట్లాడుచున్నాడు అంటే ప్రస్తుతం చేస్తున్నాడు కాబట్టి ఇది మనకు వర్తమాన కాలం. గీత చిరునవ్వు నవ్వింది. గీత గీసిన పదం ఏ కాలం నవ్వింది కాబట్టి ఇప్పుడు నవ్వుతుంది కాదు, నవ్వబోతుంది కాదు, నవ్వింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి కాలం. పద్మ తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో సర్వనామం ఏది? అంటే నామవాచకం వాడేది పదునుగా వాడే సర్వనామం కాబట్టి ఏది అంటే ఆమె. సీత రేపు బడికి వెళుతుంది. రేపు బడికి వెళుతుంది అన్నాం కాబట్టి భవిష్యత్తు కాలం. అలాగే ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ ద ఫాలోయింగ్. ఐ హ్యావ్ ఎ మ్యాజిక్ వ్యాండ్. ఇందులో ప్రొనౌన్ వచ్చేసి ఐ. అలాగే చూద్దాం. ఏ డాష్ ఆఫ్ బీస్, స్వామ్ ఆఫ్ బీస్. ఇది మనకు కలెక్టివ్ నౌన్స్. మనకి ఒక 8 ఉన్నాయి. కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి. వాటిని మనం బుక్లో చూసుకోవచ్చు వీటికి సంబంధించింది. అలాగే చూస్ ద అప్రోప్రియేట్ అలాగే చూస్ ద అప్రోప్రియేట్ ప్రొనౌన్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. పుష్ప ఇస్ ఎ గుడ్ గర్ల్. డాష్ హెల్ప్ అదర్స్. పుష్ప గర్ల్ సో ప్రొనౌన్ ఏంటి? షీ. అలాగే ఫర్ ఏ అలాగే ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్. అబౌట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అండర్లైన్ వర్డ్. ఫర్ మీ ట్రీ ఈజ్ ఎ ఫ్రెండ్. ట్రీ కింద అండర్లైన్ ఉంది. దీని యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. అలాగే ఏ బంచ్ ఆఫ్, ఇది కూడా కలెక్టివ్ నౌన్ క్వశ్చన్. కలెక్టివ్ నౌన్స్. బంచ్ ఆఫ్ గ్రేప్స్. బంచ్ ఆఫ్ గ్రేప్స్. ఒక్కొక్క టాపిక్ మీద మన క్లాస్ ఇందులో పెట్టడం జరుగుతుంది. ఈరోజు మాత్రం ఒక 20 minutes చూడండి. అలాగే స్థాన విలువలకు సంబంధించి 6396లో 9 యొక్క స్థాన విలువ 9 ఉంది, 10 ప్లేసెస్లో ఉంది కాబట్టి 90. 6 నిమిషాల 5 సెకండ్లు. ఇది కూడా మొత్తం సెకండ్లో కన్వర్ట్ చేయండి. 6 నిమిషాలు అంటే 360 seconds plus 5 seconds. 365 seconds. అలా 1 గంట 40 నిమిషాలు ఎన్ని నిమిషాలు అవుతుంది? 1 hour is equal to 60 minutes కాబట్టి 60 plus 40 100 minutes అవుతుంది. నెక్స్ట్ 489 సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ. 489 ఎక్కడ ఉంది? 10th ప్లేస్లో ఉంది. సో అలాగే గడియారం సూచించే సమయం ఎంత? ఇందులో గడియారం 2 గంటలు సూచిస్తుంది. అలాగే మా నాన్న పిల్లలు మాత్రమే ఉంటే దాన్ని మనం వ్యష్టి కుటుంబం అని ఉంటారు. మనం వాడే గృహోపకరణాలు ఎక్కువగా డాష్తో పనిచేస్తాయి. పెట్రోల్, గ్యాస్, కరెంట్, డీజిల్. మనం పవర్తో అంటే కరెంట్తో పనిచేస్తుంటాయి. వాషింగ్ మిషన్ డాష్ కోసం వినియోగిస్తుంది. వాషింగ్ మిషన్ డాష్ కోసం వినియోగిస్తారు. బట్టలు ఉతకడం, నీళ్లు కాయడం, ఇల్లు ఇవ్వడం, పిండి రుబ్బడం. బట్టలు ఉతకడం కరెక్ట్ ఆన్సర్. ఎడారి ఓడ అని ఏ జంతువుని అంటారు? అలాగే మన దేశ జాతీయ జంతువు ఏది? ఇది జస్ట్ షాంపుల్గా మనకు 20 మార్క్స్ లిమిటెడ్ సిలబస్. అంటే లిమిటెడ్ సిలబస్ అంటే తెలుగులో వచ్చేసి జస్ట్ కాలాల గురించి అలాగే భాష భాగాల గురించి ఉన్న సిలబస్. ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్లో తీసుకునే లిమిటెడ్ సిలబస్.
వీటితో పాటు మనం కంప్లీట్ ఉన్నటువంటి 100 మార్కుల గల పేపర్‌ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే. థాంక్ యూ.